శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5 సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న నవిరి పద్మ అనే దళిత మహిళని ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తొలగించారని శ్రీకాకుళం జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు ఈ రోజు కలెక్టర్ కి గ్రీవెన్స్లలో వినతి పత్రం అందజేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5 సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న నవిరి పద్మ అనే దళిత మహిళని ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తొలగించారని శ్రీకాకుళం జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు ఈరోజు కలెక్టర్కి గ్రీవెన్స్లో వినతి పత్రం అందజేశారు. తొలగించిన ఉద్యోగాన్ని పద్మకి వెంటనే ఇప్పించాలని ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఎచ్చర్ల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కుల వివక్ష చూపిస్తూ అన్యాయంగా అక్రమంగా ఉద్యోగాన్ని తొలగించారని కలెక్టర్కి వివరించారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అయితే 5 సంవత్సరాలుగా చేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డ్ని ఎటువంటి అనుమతులు లేకుండా తొలగించారు. అయితే వీళ్ళంతా కూడా వాళ్ళకి సంఘీభంగా ఎంఆర్పీఎస్ నాయకులు ఈరోజు జిల్లా కలెక్టర్కి వచ్చి వినతిపత్రం ఇచ్చారు. మనం చూడవచ్చు స్పష్టంగా ఎంఆర్పీఎస్ నాయకులంతా కూడా ఈరోజు ఆ అమ్మాయికి సంఘీభావంగా నిల్చున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 5 ఏళ్ళ నుంచి ఎటువంటి రిమార్క్ లేకుండా కూడా అక్కడ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి నోటీస్ లేకుండా తను తొలగించారంటూ ఈరోజు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకున్న ప్రయత్నంలో మనతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనటికి మరి కొంత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు ఎందుకు వచ్చారు, ఏంటి? శ్రీకాకుళం జిల్లాలో ఎంఆర్పీఎస్ చాలా బలిష్టంగా పనిచేస్తుందని దీనికి ఒక నిదర్శనం. మరి ఈరోజు నవిరి పద్మావతి మా సామాజిక వర్గం, ఆమెకి అన్యాయం జరిగిందని ఎచ్చర్ల స్కూల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను 5 సంవత్సరాల నుంచి. నాకు అన్యాయం జరిగిందని మాకొక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మా జిల్లా అధ్యక్షుల వారికి. ఆయన వెంటనే మాకు తెలియపరిచారు. మేము అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడానికి వెళితే నవిరి పద్మావతి ఎచ్చర్ల స్కూల్లో సెక్యూరిటీ గార్డుగా 5 సంవత్సరాల నుంచి పనిచేస్తుందని తెలియపరిచారు. ఇంతవరకు కూడా కాండక్ట్ కూడా చెక్ చేసాం. అమ్మాయి కాండక్ట్లో కూడా చాలా బాగా పనిచేస్తుందని తెలియపరిచారు. అక్కడ ఎస్సీ ఉద్యోగులుగా 6గురు పనిచేస్తూ ఉన్నారు. అందులో 5గురు మాలలు అయితే ఒక అమ్మ పద్మావతి ఒక్కరే మాదిగ కులానికి చెందినవారు. ఈమె 5 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆప్షన్లు లేకుండా కాండక్ట్గా చక్కగా ఉద్యోగం చేస్తూ ఉన్నది. మరి ఈమె తర్వాత ఒక 2 జాయిన్ అయ్యారు. 1 సంవత్సరం నుంచి ఒక 6 నెలల నుంచి కూడా 2 జాయిన్ అయ్యారు. మొత్తం వాళ్ళందరితో కూడా 6గురు అయ్యారు. ఇప్పుడు డిపార్ట్మెంటల్గా ఒక ఉద్యోగిని తగ్గించమని పైనుంచి ఆర్డర్స్. అయితే మేమేమంటున్నామంటే సీనియారిటీ వైజ్గా ఉన్నవాళ్ళు ఆ లిస్టులో జూనియర్ ఎవరైతే వాళ్ళని తగ్గించాలి, కానీ ఎవరైతే 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నవిరి పద్మావతిని తీయడం వెనకాల ఆంతర్యం ఏంటని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఎచ్చర్ల స్కూల్లో ఏం జరుగుతుందో మరి అర్థం కావటం లేదు. మేము ఉన్నతాధికారులని సంప్రదిస్తే మేము ఎటువంటి మెయిల్ కానీ ఎటువంటి ఉత్తరం కానీ వేయలేదండి. ఆవిడ్ని ఉద్యోగం కొనసాగమని చెప్తున్నాం. ఎవరైతే సీనియారిటీ తక్కువ ఉన్నారో వాళ్ళని మేము తగ్గించే ప్రయత్నం చేస్తాం. మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకని మేము ఆవిడ్ని కొనసాగిస్తామని వాళ్ళు తెలియపరచడం జరిగింది. ఈవేళ మరి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి కూడా అదే విన్నవించడానికి నవిరి పద్మావతి ఆధ్వర్యంలో మరి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆమె బోర్డు వినిపించడం జరిగింది. మరి సూపరింటెండెంట్ గారు, డిఆర్ఓ గారు మేము వెరిఫై చేస్తాం. ఒకవేళ నిజంగా ఆవిడ స్టడీ కాండక్ట్ అంతా బాగుంటే ఆవిడనే ఉంచుతాం అని తెలియపరచడం జరిగింది. అక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ప్రపంచం అంతా ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఏబిసిడి వర్గీకరణలో మాల, మాదిగ, రెల్లి మరి ఇవ్వడం రిజర్వేషన్ల పరంగా జరిగింది. అందులో 6గురిలో ఒక్క మాది కులానికి చెందిన నవిరి పద్మావతి ఉంటే మిగతా 5గురు కూడా మాల సామాజిక వర్గానికి చెందినవారు. ఆ విధంగా చూసినా సరే మాదిగ అమ్మాయిని ఉంచాలి. ఒకవేళ ఎడ్యుకేషన్ చూస్తే అమ్మాయి బీఎస్సీ చదువుకుంది, ఆ విధంగా చూసినా ఆ అమ్మాయినే ఉంచాలి, నవిరి పద్మావతిని ఉంచాలి. ఒకవేళ ఆ అమ్మాయి శ్రీనివాస్ గారు ఈరోజు అక్కడ కేవలం అంటే పార్టీ ప్రాతిపదికన తొలగించారంటూ కూడా మాకు సమాచారం. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది చాలా అవమానకరమైన సంఘటన అండి. ఇప్పుడు ఏదో వాళ్ళు ఇంకా దేన పరిస్థితిలో
ఇంకా ఉద్యోగం లేని ఇంట్లో రెక్కాడితేనే డొక్కాడదని పరిస్థితుల్లో వాళ్ళు ఆ 12,000కి లేకపోతే 11,000కి ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. ఆడపిల్ల ఎంత గతి లేకపోతే వెళ్ళి బయటికి పనిచేస్తూ ఉంటుంది. మరి ఇందులో రాజకీయ రంగుని ఎందుకు పులిమారనేది నేను రాజకీయ నాయకుల్ని ఉన్నతాధికారులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకవేళ నవిరి పద్మావతిని అక్కడ ఉద్యోగంలోని ఉంచకుండా తీసేస్తే మాత్రం జిల్లా ఎంఆర్పిఎస్ అంతా కూడా మరి భారీ స్థాయిలో ధర్నాలు ఉంటాయి. మరి మేము ఒప్పుకునేది లేదు. న్యాయము, ధర్మము, సత్యము మరి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారే తెలియజేయాలా. ఎక్కడైతే జూనియర్గా ఉన్నారో వాళ్ళని ఆపండి, ఒకవేళ అవకాశం వస్తే మళ్ళీ వాళ్ళని తీసుకోండి. అంతేగాని దీనికి రాజకీయ రంగు పొలమొద్దని నేను సభాపూర్వకంగా మరి ప్రశ్నిస్తూ ఉన్నాను, ఖండిస్తూ ఉన్నాను. ఇది మొత్తంలో చూసుకుంటే నవిరి పద్మని వెంటనే విధిలోకి తీసుకోవాలి, లేకుంటే ధర్నాలు చేస్తాం. ఎందుకంటే భారయ గురుకుల పాఠశాల వద్ద, ఎచ్చర్ల పాఠశాల వద్ద మేము మహాధర్నా కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే అన్యాయంగా తొలగించారు కనుక ఖచ్చితంగా ఉద్యోగం ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఉద్యోగం ఇవ్వకపోతే రాస్తారోకోలు అదేవిధంగా బంధులు కూడా చేస్తామంటూ కూడా ఎంఆర్పిఎస్ నాయకులు తెలుపుతున్న పరిస్థితి. ఏదైతే న్యాయం వైపు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే కేవలం 6 ఉద్యోగులు ఉంటే అందులో 6 ఉద్యోగులు 5 మాళ్ళు అయితే ఒకరే మాదికి సంబంధించిన వర్గానికి చెందిన వాళ్ళని తొలగించడం ఇది అసలు ఆశాస్పదంగా ఉందని కూడా ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. విడుదల స్వరం వెంకటరమణ, బీబీఎస్ శ్రీకాకుళం.